ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. రోజు మన చుట్టూ ఎన్నో వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి, కానీ మనం దాని వెనుకున్న అద్భుతమైన శాస్త్రాన్ని పెద్దగా పట్టించుకోము. అదే పోతేయినము, ఇంగ్లీష్లో చెప్పాలంటే క్యాస్ట్ ఐరన్. అవును, నిజమే. ఆధునిక ప్రపంచ నిర్మాణంలో కానీ లేదా ఆ పారిశ్రామిక విప్లవంలో కానీ ఇది పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఇనుము అలాగే కార్బన్ కలిస్తే లోపల అణువుల స్థాయిలో అసలు ఎలాంటి వింతలు జరుగుతాయి, ఆ చిన్న మార్పులు భారీ యంత్రాలను ఎలా నడిపిస్తాయనే విషయాల్ని మనం ఇవాళ చాలా సులభమైన నిజ జీవిత ఉదాహరణలతో తెలుసుకుందాం. కరెక్ట్. అంటే ఈ క్యాస్ట్ ఐరన్ అనేది కేవలం ఒక సాధారణ మూలకం కాదు కదా? ఖచ్చితంగా కాదు. ఇది ఒక అద్భుతమైన మిశ్రమలోహం. దీన్నే మనం ఇంగ్లీష్లో అల్లాయ్ అంటాం కదా. ఇందులో ఇనుముతో పాటు కనీసం 2% కంటే ఎక్కువ కార్బన్ ఉంటుంది. ఈ చిన్న కార్బన్ శాతం లోహాన్ని తయారు చేసే విధానం వల్ల, ముఖ్యంగా దాన్ని వేడి చేసి చల్లార్చే వేగం వల్ల తన లక్షణాలను పూర్తిగా మార్చుకుంటుంది. ఇదంతా ఎలా సాధ్యమవుతుందో అణువుల స్థాయిలో విశ్లేషిస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు అసలు ఈ పేరు గురించి మనం మాట్లాడుకుందాం. దీన్ని పోతైనమో లేదా క్యాస్ట్ ఐరన్ అని ఎందుకు పిలుస్తారో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కేక్ తయారీని మనం ఉదాహరణగా తీసుకుందాం. ఆ కేక్ తయారీ ఉదాహరణ దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అవును కదా. అంటే మనం కేక్ తయారు చేసేటప్పుడు పిండిని ఒక అచ్చులో, అదే మోల్డులో పోస్తాం కదా. ఆ పిండి ఆ అచ్చు ఆకారాన్ని ఎలాగైతే తీసుకుంటుందో సరిగా అలాగే కరిగిన ద్రవరూపంలో ఉన్న ఇనుమును మనకు కావలసిన ఆకారమున్న అచ్చులలో పోసి చల్లారుస్తారు. ద్రవాన్ని ఇలా అచ్చుల్లో పోసే ప్రక్రియనే ఇంగ్లీష్లో కాస్టింగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. అందుకే దీనికి క్యాస్ట్ ఐరన్ అని పేరు వచ్చింది. మనం రోడ్ల మీద చూసే భారీ ఇంజిన్ బ్లాక్లు లేదా మ్యాన్హోల్ కవర్లు, పెద్ద పెద్ద పైపులు, ఇవన్నీ ఈ కాస్టింగ్ ప్రక్రియ ద్వారా పుట్టినవే. ఇక్కడే మరో ముఖ్యమైన సాంకేతిక కారణం కూడా దాగి ఉంది. అదేంటి? అదే ఈ లోహం కరిగే ఉష్ణోగ్రత. దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. మనం సాధారణంగా వాడే స్టీల్ కరగాలంటే సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావాలి. కానీ ఈ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే కేవలం 1200 డిగ్రీల వద్దే చాలా సులభంగా కరిగిపోతుంది. ఓహో, అంటే ఒక 300 డిగ్రీల వ్యత్యాసముందన్నమాట. అవును. భారీ పరిశ్రమల స్థాయిలో ఆలోచిస్తే ఈ 300 డిగ్రీల వ్యత్యాసం వల్ల వేల కొలది టన్నుల బొగ్గు అలాగే విద్యుత్ ఆదా అవుతాయి. పైగా కరిగిన తర్వాత ఇది అచ్చుల లోపల నీళ్లలాగా చాలా సులభంగా ప్రవహిస్తుంది. ప్రవహించే గుణాన్నే ఫ్లూయిడిటీ అంటారు గదా. అవునవును, ఫ్లూయిడిటీ. సంక్లిష్టమైన ఆకారాలున్న యంత్రాల భాగాలను లేదా చిన్న చిన్న మలుపులున్న డిజైన్లను తయారు చేయడానికి ఈ ఫ్లూయిడిటీ చాలా అవసరం. అయితే ఇంత సులభంగా కరిగిపోయే ఈ లోహానికి కొన్ని ప్రత్యేకమైన గుణాలున్నాయని నేను చదివాను. అంటే దీనిమీద బరువు పెట్టి నొక్కితే చాలా బలాన్ని తట్టుకుంటుందట, కాని రెండు వైపులా పట్టి లాగితే మాత్రం సులభంగా విరిగిపోతుందట. ఈ నొక్కే బలాన్ని ఇంగ్లీష్లో కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటారు. కరెక్ట్. ఈ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉండడం వల్లే భారీ భవనాల బేస్లు, పిల్లర్లు చేయడానికి దీన్ని వాడతారు. కాని లాగే బలాన్ని, అంటే టెన్షన్ను ఇది తట్టుకోలేదు కాబట్టి వంతెనల కేబుల్స్ లేదా తాళ్ల తయారీలో దీన్ని అస్సలు వాడరు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తేడా ఎందుకొస్తుందో తెలుసుకోవాలంటే మనం లోహం లోపులున్న కార్బన్ గురించి మాట్లాడాలి. ఈ క్యాస్ట్ ఐరన్లో గ్రాఫైట్ అనే ఒక కార్బన్ రూపం ఉంటుంది. గ్రాఫైట్ అంటే మనం రోజు వాడే పెన్సిల్ లీడ్లో ఉండేదేనా? అవును, అదే గ్రాఫైట్. అది చాలా మెత్తగా, చేతికి జారే గుణాన్ని కలిగి ఉంటుంది కదా. లోహం లోపన ఈ గ్రాఫైట్ ఒక న్యాచురల్ లూబ్రికెంట్ లాగా, అంటే రాపిడిని తగ్గించే పదార్థంలాగా పనిచేస్తుంది. ఈ గ్రాఫైట్ ఉండడం వల్లే క్యాస్ట్ ఐరన్కు ఒక ప్రత్యేకమైన శక్తొస్తుంది. దాన్ని డాంపింగ్ కెపాసిటీ అంటారు. డాంపింగ్ కెపాసిటీ అంటే ప్రకంపనలను, అంటే వైబ్రేషన్స్ను అడ్డుకోవడం కదా. భారీ యంత్రాలు పనిచేసేటప్పుడు విపరీతమైన కుదుపులొస్తాయి. ఆ వైబ్రేషన్స్ను ఈ క్యాస్ట్ ఐరన్ చాలా వేగంగా తనలో ఇముడ్చుకుంటుంది. అవును, అది చాలా అద్భుతమైన ప్రక్రియ. దీన్ని మనం మనసులో చిత్రించుకోవాలంటే, ప్రశాంతంగా ఉన్న నీటిలో అలలు వస్తున్నప్పుడు మధ్యలో పెద్ద పెద్ద రాళ్లు అడ్డుగా ఉంటే, ఆ అలలు ఎలాగైతే అక్కడికక్కడే ఆగిపోతాయో,
ఈ క్యాస్ట్ ఐరన్ లోపనుండే ఈ గ్రాఫైట్ పొరలు కూడా ఆ వైబ్రేషన్ తరంగాలను అడ్డుకుని లోహం లోపలే ఆపేస్తాయి అని చెప్పచ్చు. భలే చెప్పారు. యంత్రాల ఖచ్చితత్వానికి ఇది చాలా ముఖ్యం. ఉదాహరణకు లేతు మెషిన్లు లేదా మిల్లింగ్ యంత్రాలు మిల్లీమీటర్ కంటే తక్కువ సైజులో లోహాలను కట్ చేయాల్సుంటుంది. ఆ సమయంలో యంత్రం ఏమాత్రం వైబ్రేట్ అయినా డిజైన్ మొత్తం పాడవుతుంది. అంటే కింద క్యాస్ట్ ఐరన్తో చేసిన బేస్ ఉండటం వల్ల ఆ కుదుపులు పైకి రావన్నమాట. కరెక్ట్. ఈ కాన్సెప్ట్ మరింత సులభంగా గుర్తుంచుకోవడానికి మనం కారులో ఉండే షాక్ అబ్జార్బర్ను ఉదాహరణగా తీసుకోవచ్చు. కార్ గుంతలో పడినప్పుడు ఆ షాక్ని అబ్జార్బర్ ఎలాగైతే గ్రహించి మనకు కుదుపులు లేకుండా చేస్తుందో, అలాగే భారీ యంత్రాలలో వచ్చే వైబ్రేషన్స్ను ఈ క్యాస్ట్ ఐరన్ లోపల ఉండే గ్రాఫైట్ గ్రహిస్తుంది. చాలా మంచి పోలిక. దీన్ని విద్యార్థులు ఒక చిన్న ఫార్ములాతో సులభంగా మైండ్లో పెట్టుకోవచ్చు. అదే GAD. GAD. G అంటే గ్రాఫైట్, A అంటే అబ్జార్బ్స్ అనగా గ్రహించడం, D అంటే డాంపింగ్, గ్రాఫైట్ వైబ్రేషన్స్ను గ్రహిస్తుంది, తద్వారా డాంపింగ్ జరుగుతుంది. ఆ ట్రిక్ చాలా బావుందండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ద్రవ ఇనుమును మనం చల్లార్చే విధానాన్ని బట్టి ఈ గ్రాఫైట్ ఆకారం మరియు లోహం లక్షణాలు పూర్తిగా మారిపోతాయి. ఇందులో ఎన్నో రకాలున్నాయి. అంటే చల్లార్చే స్పీడ్ని బట్టి రకాలు మారతాయా? అవును. ముందుగా వైట్ కాస్ట్ ఐరన్ గురించి చూద్దాం. కరిగిన ద్రవ లోహాన్ని మనం అచ్చులో పోసిన తర్వాత చాలా వేగంగా చల్లార్చామనుకుందాం. అలాంటప్పుడు ఆ లోహం లోపల ఉన్న కార్బన్కు గ్రాఫైట్గా మారడానికి తగిన సమయం దొరకదు. అప్పుడు ఆ కార్బన్ ఇనుముతో కలిసిపోయి సిమెంటైట్ అనే ఒక అత్యంత కఠినమైన సమ్మేళనంగా మారుతుంది. ఓహో, అంటే చల్లారడానికి సమయం లేకపోవడం వల్ల ఆకారం మారిపోయి సిమెంటైట్ ఏర్పడుతుందన్నమాట. ఈ సిమెంటైట్ ఉండడం వల్లే ఆ వైట్ కాస్ట్ ఐరన్ గాజులాగా అత్యంత గట్టిగా మారుతుందని నేను విన్నాను. దాన్ని కోయడం లేదా డ్రిల్ చేయడం దాదాపు అసాధ్యం కదా? నిజమే, అది చాలా కష్టం. కాని ఇక్కడే ఒక చిన్న సమస్య కూడా ఉంది. గాజు ఎంత గట్టిగా ఉన్నా కింద పడితే వెంటనే పగిలిపోతుంది. దానికి వంగే గుణం 0. అవును. అలాగే ఈ వైట్ కాస్ట్ ఐరన్ కూడా బ్రిటెల్గా ఉంటుంది, అంటే సులభంగా పగిలిపోతుంది. దీన్ని మనం మన ఇళ్లల్లో వాడే సెరామిక్ టైల్స్తో పోల్చి చూడొచ్చు. టైల్స్ చాలా గట్టిగా ఉంటాయి, వాటిమీద గీతలు పడవు, కానీ ఏదైనా బరువు పడితే టప్పున పగిలిపోతాయి. వైట్ కాస్ట్ ఐరన్ కూడా అంతే అనమాట. కరెక్ట్గా చెప్పారు. అందుకే దీన్ని బరువులు మోసే చోట కాకుండా కేవలం అరుగుదలను తట్టుకోవాల్సిన చోట మాత్రమే వాడతారు. అంటే వేర్ రెసిస్టెన్స్ ఎక్కువగా అవసరమైన చోట. ఉదాహరణకు రైల్వే బ్రేకులు లేదా రోలింగ్ మిల్లుల్లో వాడే పెద్ద పెద్ద రోలర్లు. అక్కడ నిరంతరం రాపిడి ఉంటుంది కాబట్టి గట్టిగా ఉండి అరగని లోహం కావాలి. మరి దీనికి వైట్ ఐరన్ అని పేరెందుకొచ్చింది? ఆ వైట్ కాస్ట్ ఐరన్ పగలగొట్టి చూస్తే లోపల ఆ సిమెంటైట్ వల్ల తెల్లగా మెరుస్తూ ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు. దీన్ని నా మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి నేను WHB అనే కోడ్ వాడతాను. W అంటే వేర్ రెసిస్టెంట్, అనగా అరుగుదలను తట్టుకునేది. H అంటే హార్డ్, అనగా కఠినమైనది. B అంటే బ్రిటల్, అనగా సులభంగా పగిలిపోయేది. పర్ఫెక్ట్. సరే, ఇప్పుడు ఈ వైట్ కాస్ట్ ఐరన్ను పక్కన పెడితే రెండవ ముఖ్యమైన రకం గ్రే కాస్ట్ ఐరన్. దీన్నెలా తయారు చేస్తారు? వైట్ కాస్ట్ ఐరన్ లాగా వేగంగా కాకుండా నెమ్మదిగా చల్లారుస్తారే ఏంటి? సరిగ్గా అదే జరుగుతుంది. ఇక్కడ కరిగిన లోహాన్ని చాలా నెమ్మదిగా చల్లారుస్తారు. ఇలా సమయం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కార్బన్కు గ్రాఫైట్ పొరలుగా, అంటే ఫ్లేక్స్గా మారడానికి అవకాశం దొరుకుతుంది. ఈ లోహాన్ని పగలగొట్టి చూస్తే ఆ గ్రాఫైట్ వల్ల లోపల బూడిద రంగులో, అంటే గ్రే కలర్లో కనిపిస్తుంది. అందుకే దీన్ని గ్రే కాస్ట్ ఐరన్ అంటారన్నమాట. అవును. ఇందాక మనం మాట్లాడుకున్న అత్యధిక డాంపింగ్ కెపాసిటీ ఉండేది ఈ గ్రే కాస్ట్ ఐరన్లోనే. కానీ ఇక్కడే ఇంజనీర్లకు ఒక పెద్ద సవాలెదురవుతుంది. సవాలా? ఎలాంటి సవాలు? ఈ గ్రాఫైట్ పొరను లోహం లోపల పదునైన చిన్న చిన్న పగుళ్లులాగా పనిచేస్తాయి. సాంకేతిక పరిభాషలో వీటిని స్ట్రెస్ రైజర్స్ అంటారు. ఈ స్ట్రెస్ రైజర్స్ కాన్సెప్ట్ వింటుంటే నాకొక చిన్న కాగితం ఉదాహరణ గుర్తొస్తోంది. ఒక సాదా కాగితాన్ని మనం 2 చేతులతో పట్టి లాగితే అంత సులభంగా చిరగదు. కాని అదే కాగితం మధ్యలో చిన్న చిన్న గాట్లు పెట్టి అప్పుడు లాగితే ఏమవుతుంది? ఆ గాట్లున్న చోట నుండే కాగితం చాలా సులభంగా చిరిగిపోతుంది కదా? అవునవును, అద్భుతమైన ఉదాహరణ. గ్రే కాస్ట్ ఐరన్ లోపలుండే ఈ గ్రాఫైట్ పొరలు కూడా
సరిగ్గా ఈ గాట్లలాగనే పనిచేస్తాయన్నమాట. అందుకే దాన్ని లాగితే ఆ పొరల దగ్గర ఒత్తిడి పెరిగి లోహం సులభంగా విరిగిపోతుంది. కాని నొక్కితే మాత్రం కొండలా నిలబడుతుంది. నిజమే. నా పర్సనల్ కోడ్ దీనికి జీవీఎం. జీ అంటే గ్రాఫైట్ ఫ్లేక్స్, వి అంటే వైబ్రేషన్ డాంపింగ్, ఎం అంటే మషీన్ స్ట్రక్చర్స్. అంటే యంత్రాల బేస్లు చేయడానికి ఇది బెస్ట్ అన్నమాట. ఆ ట్రిక్ కూడా భలే ఉంది. అయితే ఇక్కడే మెటలర్జికల్ సైన్స్ ఒక పెద్ద ముందడుగు వేసింది అని చెప్పాలి. గ్రే క్యాస్ట్ ఐరన్లో ఆ పొరల వల్ల లోహం సులభంగా విరిగిపోతుంది కదా, మరి ఆ పొరలను పదునుగా కాకుండా గుండ్రని బంతుల్లాగా మారిస్తే ఏమవుతుంది అని పరిశోధకులు ఆలోచించారు. అరే, భలే ఐడియా కదా ఇది. అవును, అలా పుట్టిందే డక్టైల్ ఐరన్. దీనికే నాడ్యులార్ క్యాస్ట్ ఐరన్ అని కూడా పేరు. ఈ అద్భుతం జరగడానికి కరిగిన ఇనుములో కేవలం కొద్ది మొత్తంలో మెగ్నీషియం లేదా సిరియం అనే మూలకాలను కలుపుతారు. అంటే ఇంకో పదార్థం కలుపుతున్నారన్నమాట. అవును, ఆ చిన్న రసాయన మార్పు వల్ల పొడవుగా పగుళ్లలా ఏర్పడాల్సిన గ్రాఫైట్ కాస్త చిన్న చిన్న గుండ్రని బంతుల్లాగా అంటే నాడ్యూల్స్గా మారుతుంది. వావ్! అంటే కేవలం మెగ్నీషియం కలపడం వల్ల ఆకారమే మారిపోతుందన్నమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉన్నట్టుంది. గ్రాఫైట్ ఆకారం మారగానే లోహం లక్షణాలు పూర్తిగా మారిపోయాయా? పూర్తిగా మారిపోయాయి. దీని మనసుకు హత్తుకునేలా అర్థం చేసుకోవడానికి మనం ప్యాకింగ్లో వాడే బబుల్ ర్యాప్ పనిచేసే విధానం గమనిస్తే చాలు. అందులో ఉండే గుండ్రని గాలిబుడగలు బయట నుండి వచ్చే కుదుపులను ఎలాగైతే తమలో ఇముడ్చుకుని లోపల ఉన్న వస్తువు పగలకుండా కాపాడతాయో, ఈ డక్టైల్ ఐరన్ లోపల ఉండే గుండ్రని గ్రాఫైట్ బంతులు కూడా సరిగ్గా అలాగే పనిచేస్తాయి. అవును, పదునైన పొరల్లాగా కాకుండా గుండ్రంగా ఉండడం వల్ల లోపల పడే ఒత్తిడి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా సమానంగా పంపిణీ అవుతుంది. ఆ సమాన పంపిణీ వల్లే లోహానికి వంగే గుణం వస్తుంది. దీన్నే మనం డక్టిలిటీ అంటాం కదా. అంటే ఈ డక్టైల్ ఐరన్ ఒకేసారి రెండు లాభాలను ఇస్తుందన్నమాట. అటు క్యాస్ట్ ఐరన్కి ఉండే సులభంగా పోతపోసే గుణాన్ని ఉంచుకుంటూనే ఇటు స్టీల్కుండే బలాన్ని మరియు వంగే గుణాన్ని సొంతం చేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే దీన్ని పవర్ ట్రాన్స్మిషన్ గేర్లు, పెద్ద పెద్ద వాల్వ్లు, భారీ నీటి పైపుల తయారీలో విరివిగా వాడతారు. భూమి లోపల ఉండే పైపులు ఒత్తిడికి కొద్దిగా వంగినా పగలకుండా ఉండాలి కదా, సో ఇది దానికి పర్ఫెక్ట్ చాయిస్. ఈ డక్టైల్ ఐరన్ని నేను ఎస్డిఎస్ఎస్ అని గుర్తుపెట్టుకుంటాను. ఎస్ అంటే స్పెరికల్ గ్రాఫైట్ అనగా గుండ్రని బంతులాంటి గ్రాఫైట్. డి అంటే డక్టైల్ అనగా వంగే గుణం. మరో ఎస్ అంటే షాక్ రెసిస్టెంట్ అనగా కుదుపులను తట్టుకునేది. మంచిది. అయితే ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తోంది. డక్టైల్ ఐరన్లో మనం కరిగిన లోహానికి మెగ్నీషియం కలిపి గుండ్రంగా మార్చాం, బానే ఉంది. మరి మెగ్నీషియం లేకుండా ఇందాక మనం చెప్పుకున్న ఆ పెలుసుగా ఉండే వైట్ క్యాస్ట్ ఐరన్ను మెత్తగా మార్చడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ఆ ప్రక్రియ ద్వారా పుట్టిన లోహాన్నే మల్లెబుల్ ఐరన్ అంటారు. ఇక్కడ ఎలాంటి కొత్త రసాయనాలు కలపరు, కేవలం ఉష్ణోగ్రతతోనే మాయచేస్తారు. ఉష్ణోగ్రతతోనా? ఎలా? గాజులాగా పెలుసుగా ఉండే వైట్ క్యాస్ట్ ఐరన్ను తీసుకుని సుదీర్ఘమైన హీట్ ట్రీట్మెంట్ చేస్తారు. అంటే దాన్ని సుమారు 800 నుండి 900 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని రోజుల తరబడి వేడిచేసి ఆ తర్వాత అత్యంత నెమ్మదిగా చల్లారుస్తారు. రోజుల తరబడా? అవును. ఈ సుదీర్ఘమైన మరియు ఖర్చుతో కూడుకున్న ప్రక్రియను అనీలింగ్ అంటారు. ఇలా రోజుల తరబడి వేడిచేయడం వల్ల ఆ వైట్ ఐరన్ లోపల కఠినంగా ఉన్న సిమెంటైట్ నెమ్మదిగా విడిపోవడం మొదలవుతుంది. ఆ విడిపోయిన కార్బన్ చిన్న చిన్న పూల గుత్తుల్లాంటి గ్రాఫైట్ ఆకారాలుగా ఏర్పడుతుంది. ఈ ఆకారాన్ని రోసెట్స్ లేదా క్లస్టర్స్ అంటారు. వావ్! అంటే ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా ఒక పొడి బిస్కెట్లాగా విరిగిపోయే లోహాన్ని ఒక రబ్బరు బంతిలాగా షాక్లను తట్టుకునేలా మార్చే ప్రక్రియ అన్నమాట ఇది. ఆ పూల గుత్తుల్లాంటి ఆకారం వల్ల ఒత్తిడి అంతా ఒకే చోట పడకుండా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అది విరిగిపోదు. కరెక్టుగా పట్టుకున్నారు. ఈ మల్లెబుల్ ఐరన్ను ఎక్కువగా ఎక్కడైతే విపరీతమైన కుదుపులు లేదా ఒత్తిళ్లు ఉంటాయో అక్కడ వాడతారని తెలుస్తోంది. ఉదాహరణకు ట్రాక్టర్ల స్ప్రింగులు, వ్యవసాయంలో వాడే నాగలిలాంటి పరికరాలు, కార్ బ్రేక్ పెడల్స్ లాంటివి దీంతోనే చేస్తారు కదా. బ్రేక్ పెడల్ గట్టిగా నొక్కినప్పుడు అది పగిలిపోతే అసలు ప్రాణాలకే ప్రమాదం కదా. అవును, అది ఖచ్చితంగా వంగాలి, కాని విరక్కూడదు. దీనికి నా ఫార్ములా HAMMER అంటే హ్యామర్. HAMMER. హెచ్ అంటే హీట్ ట్రీటెడ్ వైట్ ఐరన్, ఎం అంటే అనీలింగ్, ఎం అంటే మోర్ డక్టైల్,
ఇంకో ఎం అంటే మెషినబుల్, ఈ అంటే ఎనర్జీ అబ్జార్బింగ్ మరియు ఆర్ అంటే రోజెట్ గ్రాఫైట్. అద్భుతం. ఇప్పటివరకు మనం లోహం మొత్తం ఒకేలా ఉండే వివిధ రకాలను విశ్లేషించాం. కానీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు విచిత్రమైన అవసరాలుంటాయి. ఒకే వస్తువు బయటవైపు ఒకలా, లోపల వైపు మరోలా ఉండాల్సొస్తుంది. ఒకే వస్తువులో రెండు రకాల. అవును. అక్కడే ఇంజనీర్లు చిల్డ్ క్యాస్ట్ ఐరన్ అనే కాన్సెప్ట్ను తీసుకువచ్చారు. ద్రవలోహాన్ని పోతపోసేటప్పుడు అచ్చు యొక్క బయట ఉపరితలాన్ని మాత్రమే చాలా వేగంగా చల్లారుస్తారు. ఈ వేగంగా చల్లార్చడాన్నే చిల్లింగ్ అంటారు. ఒక్క నిమిషం. లోహాన్ని కేవలం బయట మాత్రమే వేగంగా చల్లార్చడమంటే ఎలా సాధ్యం? బయట చల్లార్చినప్పుడు లోపల కూడా చల్లబడిపోతుంది కదా? అది చాలా మంచి ప్రశ్న. దీన్ని సాధించడానికి అచ్చుల తయారీలోనే ఒక చిన్న ట్రిక్ వాడతారు. అచ్చు బయటి పొరలో లోహపు ప్లేట్లను పెడతారు. అవి వేడిని చాలా వేగంగా లాగేసుకుంటాయి. కాని లోపలి భాగం ఇసుకుతో ఉంటుంది కాబట్టి అది వేడిని నిలుపుకొని నెమ్మదిగా చల్లారుతుంది. ఆహా, అలాగా? దీనివల్ల ఏం జరుగుతుందంటే వేగంగా చల్లారిన బయటివైపున అత్యంత కఠినమైన వైట్ క్యాస్ట్ ఐరన్ ఏర్పడుతుంది. అలాగే నెమ్మదిగా చల్లారిన లోపలి భాగంలో మెత్తటి గ్రే క్యాస్ట్ ఐరన్ ఏర్పడుతుంది. అంటే ఒకే వస్తువులో రెండు లక్షణాలుంటాయన్నమాట. అద్భుతం. ఒకసారి మనం రోజూ తినే బ్రెడ్ టోస్ట్ వైపు చూస్తే ఈ కాన్సెప్ట్ కళ్ల ముందు కదులుతుంది అనిపిస్తోంది. బ్రెడ్ టోస్ట్ బయట వైపు సెగ తగిలి కరకరలాడుతూ గట్టిగా ఉంటుంది కానీ లోపల మాత్రం చాలా మెత్తగా ఉంటుంది కదా? సరిగ్గా. ఈ చిల్డ్ క్యాస్ట్ ఐరన్ కూడా అంతే. బయటవైపు ఉన్న ఆ వైట్ ఐరన్ వల్ల ర్యాపిడ్ని మరియు అరుగుదలను తట్టుకునే కఠినత్వం వస్తుంది. లోపల ఉన్న గ్రే ఐరన్ వల్ల భారీ బరువులను తట్టుకునే డాంపింగ్ శక్తి వస్తుంది. దీన్నెక్కడ వాడతారో ఆలోచిస్తే రోడ్ల మీద ఉండే మ్యాన్హోల్ కవర్లు దీనికి కరెక్ట్ ఉదాహరణ కదా? బయట వాహనాల టైర్లు పదే పదే వెళ్లినా అరిగిపోకూడదు. అదే సమయంలో ఆ భారీ బరువుకు అది పగిలిపోకూడదు. అందుకే వాటిని చిల్డ్ ఐరన్తోనే చేస్తారు. నిజమే. ఇప్పుడు మనం చర్చించాల్సిన చివరి మరియు అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. చెప్పండి. ఈ క్యాస్ట్ ఐరన్లో కేవలం ఇనుము, కార్బన్ మాత్రమే ఉంటాయా? లేదు, ఇందులో ఇతర మూలకాలు లేదా మలినాలు కూడా కలిసి ఉంటాయి. వీటిని మనం ఇంప్యూరిటీస్ అంటాం. ఈ చిన్న చిన్న మూలకాలు లోహం యొక్క ప్రాథమిక లక్షణాలనే పూర్తిగా మార్చేస్తాయి. అంటే అవి పనికిరాని మలినాలు కాదా? అలా చెప్పలేం. ముందుగా సిలికాన్ గురించి చూద్దాం. ఈ సిలికాన్ అనేది కార్బన్ను గ్రాఫైట్గా మార్చడానికి ఉత్ప్రేరకంలాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కరిగిన లోహం అచ్చులో ప్రతి చిన్న మూలకు కూడా సులభంగా ప్రవహించేలా, అంటే తేనెలాగా ఫ్లూయిడిటీ పెరిగేలా చేస్తుంది. ఓహో, అంటే సంక్లిష్టమైన ఆకారాలు ఉన్నప్పుడు సిలికాన్ ఉండటం చాలా అవసరమన్నమాట. అవును. ఇక రెండవది మాంగనీస్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనమొక గోడ కట్టే విధానాన్ని తీసుకుందాం. చెప్పండి. పెద్ద పెద్ద రాళ్లతో గోడ కడితే మధ్యలో ఖాళీలుంటాయి. అదే చిన్న చిన్న ఇసుక రేణువులు కలిపిన సిమెంట్తో కడితే ఆ గోడ ఎంత బలంగా ఉంటుందో మీరు ఊహించొచ్చు. మ్యాంగనీస్ కూడా లోహం లోపలి అణువుల నిర్మాణాన్ని చాలా సూక్ష్మంగా చేసి లోహాన్ని అత్యంత బలంగా మారుస్తుంది. అంతేకాకుండా సల్ఫర్ వల్ల జరిగే నష్టాన్ని ఇది కవచంలా ఆపుతుంది. సల్ఫర్ నష్టం చేస్తుందా? అవును. ఇక్కడ సల్ఫర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సల్ఫర్ అనేది క్యాస్ట్ ఐరన్కి ఒక అతిపెద్ద శత్రువు లాంటిది. సల్ఫర్ ఎక్కువైతే కార్బన్ గ్రాఫైట్గా మారదు. బదులుగా అది సిమెంటైట్గా మారిపోయి లోహం గాజులాగా పెలుసుగా మరియు పనికిరాకుండా మారిపోతుంది. ఓ, అలాగా? కాబట్టి లోహంలో సల్ఫర్ శాతం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మ్యాంగనీస్ ఈ సల్ఫర్ను బంధించి దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆఖరుగా భాస్వరం అంటే ఫాస్ఫరస్ గురించి కూడా చెప్పండి. ఇది కొద్దిగా కలిపితే కరిగిన లోహం బాగా నీళ్లలా ప్రవహించేలా చేస్తుంది. అంటే ఫ్లూయిడిటీని పెంచుతుంది. ముఖ్యంగా సన్నని మలుపులున్న డిజైన్లను కాస్టింగ్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇది ఒక పరిమితి దాటి ఎక్కువైతే మాత్రం లోహాన్ని మళ్లీ పిడుసుగా మార్చేస్తుంది. అంటే దేనికైనా ఒక లిమిట్ ఉండాలన్నమాట. ఈ 4 మూలకాల ప్రభావాన్ని నేనొక సింపుల్ కోడ్ స్మాష్ SMASPతో కనెక్ట్ చేస్తాను. ఎస్ అంటే సిలికాన్. ఇది సాఫ్ట్ గ్రాఫైట్ ఫార్మేషన్కు సహాయపడుతుంది. MA అనగా మ్యాంగనీస్. ఇది లోహాన్ని బలంగా చేస్తుంది. రెండవ S అనగా సల్ఫర్. ఇది లోహాన్ని పాడు చేస్తుంది లేదా పెలుసుగా మారుస్తుంది. P అనగా ఫాస్ఫరస్. ఇది ఫ్లూయిడిటీని పెంచుతుంది. చాలా చక్కగా సమరైజ్ చేశారు. ఈరోజు విశ్లేషణ చూస్తుంటే మనం ఒక సాధారణ లోహం వెనుక ఉన్న అసాధారణ ప్రపంచాన్ని అన్వేషించామనిపిస్తోంది. కేవలం కార్బన్ ఆకారాన్ని పదునైన ఫ్లేక్స్ నుండి
గుండ్రని నాడ్యూల్స్గా మార్చడం వల్ల లేదా ద్రవలోహాన్ని చల్లార్చే వేగంలో గంటల వ్యత్యాసం చూపించడం వల్ల ఒక లోహం ఇంత విభిన్నంగా ప్రవర్తిస్తుందనే విషయం మెటలర్జీ గొప్పదనాన్ని మనకు తెలియజేస్తోంది. నిజమే. కేక్ అచ్చులో పోసే ఒక సాధారణ కాస్టింగ్ ప్రక్రియ నుండి మొదలుపెడితే బ్రెడ్ టోస్టులా లోపల ఒకలా బయట ఒకలా ఉండే చిల్డ్ ఐరన్ వరకు ప్రతి అంశం నాకు కళ్లకు కట్టినట్లు అర్థమైంది. అణువుల స్థాయిలో జరిగే ఒక చిన్న మార్పు మన చుట్టూ ఉన్న భారీ వంతెనలు మరియు ఫ్యాక్టరీలు నిలబడేలా చేస్తోంది అంటే అది నిజంగా ఆశ్చర్యమే. అవును, మనం దీన్ని మరింత విశాల దృక్పథంతో చూస్తే ఒక ఆసక్తికరమైన ఆలోచన కూడా వస్తుంది. ఏంటది? ఈరోజు మనం చూస్తున్న అంతరిక్ష నౌకల నుండి ఎలక్ట్రిక్ కార్ల మోటార్ల వరకు అనేక ఆధునిక యంత్రాలకు పునాది ఒకప్పుడు ఒక చిన్న కొలిమిలో ఇలా కార్బన్ ఆకారాన్ని మార్చడం ద్వారానే మొదలైంది కదా. ఒకవేళ భవిష్యత్తులో ఈ సూక్ష్మస్థాయి ఇంజనీరింగ్ను మనం మరింత ఖచ్చితత్వంతో నియంత్రించగలిగితే ఇంకెలాంటి అసాధ్యాలను మనం సుసాధ్యం చేయబోతున్నాం? భలే చెప్పారు. క్యాస్ట్ ఐరన్ పరిజ్ఞానం ఖచ్చితంగా ఒక తొలిమెట్టు లాంటిది. ఎంత అద్భుతమైన ఆలోచనిది! ఈ థాట్తో ఈనాటి ఈ లోతైన విశ్లేషణను మనం ఇక్కడితో ముగిద్దాం. ఇంతటి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించినందుకు చాలా థాంక్స్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.